బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. గుడిపల్లి మండలంలోని అగత్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం అగత్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నెల 31వ తేదీన గుడిపల్లె మండలం సెట్టిపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబుకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం అనే కుప్పంలో 3 రోజుల పర్యటన నిమిత్తం కూడా సరే రేపు నుంచి కుప్పంలో పర్యటించినాడు. 3 రోజుల పాటు ఈ యొక్క పర్యటనకు సంబంధించి అయితే రేపు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా అయితే కుప్పం చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అయితే చేరుకున్న సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈ సైకిల్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఆ యొక్క సైకిల్ కి సంబంధించి అందరికీ కూడా పంపిణీ చేయనున్నారు. పలు పరిశ్రమల్లో ఏఎంయుల కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అయితే ఈ నెల 31వ తేదీ ముఖ్యంగా పెన్షన్ అంటే గత ప్రభుత్వంలో కూడా మనం చూసాము. ఏదైతే పండగ పబ్బం వచ్చినప్పటికీ అయితే ఆదివారం హాలిడే వచ్చిన నేపథ్యంలో 1వ తేదీ బదులు 2వ తేదీ పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నుంచి ఇచ్చిన మాట ప్రకారం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు ముందు ఏదైనా ఏదైతే ఒకరోజు అదే 1వ తేదీ నాడు సెలవు దినాలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 30 కానీ 31 ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఇక 31వ తేదీ కూడా ఈయన ఆ యొక్క కార్యక్రమంలో పింఛన్ల కార్యక్రమం కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయనున్నాడు. అయితే గుడి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసినటువంటి హెల్ఫ్యాట్ కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం కూడా సరే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో నూతనంగా నిర్మించినటువంటి కార్యాలను కూడా సరే సీఎం చంద్రబాబు ప్రారంభించున్నాడు. కుప్పానికి సంబంధించిన చెరువులకు సంబంధించి జలహారతి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కంగుకుండిలో ఏర్పాటు చేసినటువంటి బౌల్డరింగ్ జిమ్లను కూడా సీఎం సందర్శించున్నారు. అయితే 31వ తేదీ అయితే పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని అయితే కొత్త పింఛన్లు కూడా అక్కడి నుంచి శ్రీకారం చుట్టి పింఛన్లు కూడా ఇవ్వనున్నారు. ఆయన చేతుల మీద పెన్షన్ ఉన్నాడు. ఆ తర్వాత ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం కూడా సరే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆ యొక్క సైకిల్ కి సంబంధించి సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఎంయూయూలో చేస్తున్నటువంటి పరిశ్రమ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ప్రవేశం అవుతారు. ఆ సమావేశం అనంతరం కూడా సరే అక్కడ ఉన్నటువంటి లోకల్ కేడర్ తో కూడా సమావేశం దిశానిర్దేశం చేయనున్నారు. 1వ తేదీ అంటే ఫిబ్రవరి 1న ముఖ్య నేతలతో కార్యకర్తలతో కూడా సరే సమావేశం కానున్నారు. అయితే చంద్రబాబు పర్యటనతో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముమ్మరంగా తనిఖీ చేస్తున్న బాంబ్ కోట్ బాక్స్ కోట్ తో కూడా సరే తనిఖీలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో కూడా సరే ముమ్మరంగా తనిఖీలు చేసి ఎలిఫెంట్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు కలవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే అర్జీలు స్వీకరించే కార్యక్రమం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎలిఫెంట్ వద్ద దిగినప్పుడు యొక్క అర్జీలు స్వీకరించడానికి కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసే పరిస్థితి. అదేవిధంగా తిరిగి వెళ్లేటప్పుడు కూడా సరే చంద్రబాబు నాయుడు కలిసి యొక్క సమస్యలు ఆయన తెలుసుకొని కూడా వెళ్లే పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సరే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కంచెల శ్రీకాంత్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కంచెల శ్రీకాంత్ కూడా యొక్క పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా రోడ్డు మార్గాన చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకోనున్నారు. మొత్తం మీద ఈ యొక్క 3 రోజులు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఉన్నటువంటి కంచెల శ్రీకాంత్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం కూడా సరే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కుప్పంలో ఉంది.
ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన 3 రోజుల పర్యటన ఖరారైంది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా మీరందరూ విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ ప్రకారం రేపు అంటే 30వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చేస్తారు. ఆయన డైరెక్ట్గా మన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో హెలిప్యాడ్లో దిగడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు, ఒక బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది, అక్కడున్న కొన్ని ఫెసిలిటీస్ని పర్యవేక్షించిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన రోడ్డు మార్గంలో వస్తూ హంద్రీనివే ద్వారా మొట్టమొదటిసారిగా మన కుప్పం మున్సిపాలిటీలో ఉన్న కుప్పం చెరువు నిండటం, అది ఓవర్ఫ్లో అవటం మీ అందరికీ తెలిసిందే. దాంతో భాగంగా ఆయన కుప్పం చెరువు దగ్గరికి వచ్చి ఒక చిన్నపాటి జలహారతిని అక్కడ గంగమ్మకు హారతులు అర్పించి అక్కడి నుంచి డైరెక్ట్గా మన కంగుందిలో పెద్ద ఎత్తున బౌల్డరింగ్ ఫెస్టివల్ జరుపుతాం. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది అక్కడికి వచ్చి అది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం మీ అందరికీ తెలిసిందే. దాంతో భాగంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు, అక్కడ ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ జిమ్, అదేవిధంగా దాదాపు 100 అడుగుల నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయటం, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఒక ఈ పేయింగ్ గెస్ట్ అంటే హోమ్ స్టే కార్యక్రమాలు కూడా, అక్కడ హోమ్ స్టేస్ కూడా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా వీక్షించి వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇస్తూ ఆ కన్ముందులో కార్యక్రమం అయిన తర్వాత మనం ఈ ఆదిత్య బిర్లా వాళ్ళ సౌజన్యంతో దాదాపు ఏపీటీఎస్ఓ వాళ్ళతో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఒక నవదిశ భవన్ అని 5 అంతస్తుల భవనాన్ని మనం అద్దెకు తీసుకొని కడా ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎవరైతే వర్క్ స్టేషన్స్ కావాలంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా యువకులకి స్కిల్డ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కోర్సుల్ని అక్కడ మొదలు పెడుతూ ఒక మంచి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని ఒక కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నవదిశ భవన్ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన 3 రోజుల పర్యటన ఖరారైంది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా మీరందరూ విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ ప్రకారం రేపు అంటే 30వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చేస్తారు. ఆయన డైరెక్ట్గా మన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో హెలిప్యాడ్లో దిగడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు, ఒక బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది, అక్కడున్న కొన్ని ఫెసిలిటీస్ని పర్యవేక్షించిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన రోడ్డు మార్గంలో వస్తూ హంద్రీనివే ద్వారా మొట్టమొదటిసారిగా మన కుప్పం మున్సిపాలిటీలో ఉన్న కుప్పం చెరువు నిండటం, అది ఓవర్ఫ్లో అవటం మీ అందరికీ తెలిసిందే. దాంతో భాగంగా ఆయన కుప్పం చెరువు దగ్గరికి వచ్చి ఒక చిన్నపాటి జలహారతిని అక్కడ గంగమ్మకు హారతులు అర్పించి అక్కడి నుంచి డైరెక్ట్గా మన కంగుందిలో పెద్ద ఎత్తున బౌల్డరింగ్ ఫెస్టివల్